నమస్తే, నా పేరు పద్మారెడ్డి. ఈరోజు ముందుగా తెలంగాణలోని బల్కంపేట ఎల్లమ్మ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం. బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని బల్కంపేట ప్రాంతంలో ఉన్న ఎల్లమ్మ దేవాలయం 700 సంవత్సరాల క్రితం స్వయంభూమూర్తిగా వెలిసిన ఎల్లమ్మ బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంగా భక్తులు పూజలందుకుంటుంది. ఎల్లమ్మ దేవాలయం చరిత్ర దాదాపు 700 ఏళ్ల క్రితం హైదరాబాద్ నగరం ఏర్పడక ముందు బల్కంపేట చుట్టూ పొలాలతో నిండిన ఒక చిన్న గ్రామం ఉండేది. ఒక రైతు తన పొలంలో బావిని తవ్వుతూ ఉండగా అమ్మవారి ఆకృతిలో ఉన్న బండరాయి అడ్డొచ్చింది. భక్తితో ఆ విగ్రహాన్ని ఒడ్డుకు చేర్చాలని ఎంత ప్రయత్నించినా కూడా కదలకపోవడంతో ఊళ్ళోకి వెళ్ళి జనాన్ని తీసుకొచ్చాడు. తలో చేయి వేసినా కదలలేదు. ఎక్కడి నుంచే పూజలు అందుకోవాలన్నది అమ్మవారి అభిష్టం కావచ్చు. దైవ నిర్ణయాన్ని కాదనడానికి మన ఎవరం అని శివసత్తులు ఇచ్చిన సలహాతో మూల విరాట్ బావి లోపలనే ఉంచి ఒడ్డున నిలబడి పూజలు చేసేవారు. కొంతకాలానికే రేణుకా ఎల్లమ్మ మహిమలు చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించడంతో ఓ చిన్న ఆలయం వెలిసింది. రాజా శివరాజ్ బహదూర్ అనే సంస్థానాధీశుడి హాయంలో బెహలూన్ ఖాన్ గూడాగా పిలువబడిన ఈ ప్రాంతం తర్వాత కాలంలో బల్కంపేటగా మారింది. ఎల్లమ్మ తల్లి బల్కంపేట ఎల్లమ్మగా సుప్రసిద్ధురాలైంది. 1919లో దేవాలయ నిర్మాణం జరిగింది. ప్రత్యేకతలు: అమ్మవారి స్వయంభూమూర్తి. శిరసు వెనక భాగం నుంచి నిత్యం జలధార ప్రవహిస్తూ ఉంటుంది. ఆ పవిత్ర జలాన్ని భక్తజనం మహాతీర్థంగా స్వీకరిస్తారు. ఆ నీటితో ఇళ్లను శుద్ధి చేసుకుంటే భూత ప్రేత పిశాచాది దుష్టశక్తులు పారిపోతాయని ఒక నమ్మకం. స్నానమాడే నీటిలో కాస్తంత తీర్థం కలుపుకుంటే గజ్జి, తామర మొదలైన చర్మ రుగ్మతలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఆషాఢ మాసం ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవాలు. ఏటా ఆషాఢ మాసం మొదటి మంగళవారం ఎల్లమ్మ తల్లి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాలను చూడడానికి ముల్లోకాల నుంచి దేవతలు దిగివస్తారని ప్రతీతి. దాదాపు 5 లక్షల మంది జనం హాజరవుతారు. అంతేకాకుండా ప్రతి ఆది, మంగళ, గురువారాలు అమ్మకు అత్యంతమైన ప్రీతిపాత్రమైన రోజులు కనుక ఆ 3 రోజుల్లో వేల సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. యాభై సంవత్సరాలుగా ఉన్నప్పటికీ ఎన్నడూ కూడా ఎవరు ఈ అద్భుతమైన పండుగను లష్కర్ బోనాలను, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలను మరి రాష్ట్ర పండుగగా గుర్తించాలన్న డిమాండ్ను ఎవరు పట్టించుకోలేదు. కానీ పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, అదేవిధంగా మా హైదరాబాద్ నగరానికి సంబంధించిన శాసనసభ్యులు, అదేవిధంగా నాయకులు అందరూ కూడా వచ్చి ఇది తప్పకుండా మనం చేయాల్సిన పని అంటే కేసీఆర్ గారు చెప్పిన మాట ఒకటే, మనం తెలంగాణ సాధించిందే ఆ తల్లి ఆశీస్సులతో. అందుకే ఆ తల్లికి ఒక బంగారు బోనం కూడా సమర్పిద్దాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున. దాంతోపాటు అత్యద్భుతంగా అధికారిక లాంఛనాలతో అధికారికంగానే మొత్తంగా మరి